హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గణేష్. మీరు చూస్తుంది గణేష్ టెక్ ఇన్ తెలుగు. నేను చేసే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీ మెయిల్కి నోటిఫికేషన్ రూపంలో రావాలనుకుంటే కనుక ఇక్కడ కనపడే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసిన తర్వాత బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత సెండ్ మీ నోటిఫికేషన్స్ అని చెప్పి సెలెక్ట్ చేసి సేవ్ చేయండి. నెక్స్ట్ అలాగే నేను ఏదైనా వీడియోలో కనుక సాఫ్ట్వేర్స్ కానీ యాప్స్ కానీ అంటే మొబైల్ యాప్స్ కానీ అలాగే వెబ్సైట్స్ గురించి ఏమైనా చెప్పినా అవన్నీ ఇక్కడ మోర్ అనే ఆప్షన్స్ సెలెక్ట్ చేస్తే మీకు ఇక్కడ నోటిఫికేషన్ రూపంలో ఇక్కడ కూడా కనపడుతూ ఉంటాయి. ఇక్కడ నుంచి మీరు ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం సదరన్ సర్టిఫికేట్ తెలంగాణ వాళ్ళు ఎలా అప్లై చేసుకోవాలో జిల్లా స్థాయిలో అనేది ఈ వీడియోలో చూద్దాం. దానికోసం ఒక ఇద్దరు కామెంట్ కూడా చేశారు. దానికోసం అని చెప్పి ఈ వీడియో రికార్డ్ చేస్తున్నాం. ఓకేనా? ఫస్ట్ కామెంట్ ఏమడిగారో చూద్దాం. ఈయన పేరు వచ్చి రాజేష్ బాబు గారు. ఈయన నిమ్స్ నుంచి పిహెచ్సి సర్టిఫికేట్ తీసుకున్నారు, కానీ వాళ్ళ ఆఫీస్లో ఏమో డిఎంహెచ్ఓ నుంచి కావాలని చెప్పేసి ఆయన అడుగుతున్నారు సదరన్ సర్టిఫికేట్. ఓకేనా? అంటే జిల్లా స్థాయి నుంచి తీసుకోవాలన్నమాట ఈ సర్టిఫికేట్. ఓకేనా? ఈయన వచ్చి సిటీ సైడ్ ఉంటే గనక, సపోజ్ మీరు గనక రాజేష్ బాబు గారు మీరు గనక సిటీ సైడ్లో ఉంటే గనక, అంటే సపోజ్ హైదరాబాద్ కానీ వేరే ప్లేస్లో అంటే సిటీ సైడ్లో ఉంటే గనక, ఎందుకంటే సిటీ అనేది కొంచెం పెద్దగా ఉంటుంది, ఎక్కువ హాస్పిటల్స్ ఉంటాయి కాబట్టి మీరు ఏం చేయాలంటే ఎక్కువ క్యాంప్స్ పెడతాయి గవర్నమెంట్. మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏరియాకి వచ్చి ఒక క్యాంప్ పెడతారు. వారంలో 2 సార్లు పెట్టచ్చు, లేదంటే ఒకసారి పెట్టచ్చు. ఓకేనా? ఆ క్యాంప్లో మీరు వెళ్ళి పార్టిసిపేట్ చేస్తే కనుక, అంటే మీ ఆధార్ కార్డు పట్టుకెళ్ళండి, అలాగే రేషన్ కార్డు ఉంటే కనుక రేషన్ కార్డు కూడా పట్టుకెళ్ళండి. పర్సన్ ఎవరైతే వాళ్ళ ఇన్ఫర్మేషన్ అనమాట, ఆధార్ కార్డు ఉండాలి, రేషన్ కార్డు ఉండాలి, ఫొటోస్ కూడా ఒక 2 ఫొటోస్ కూడా పట్టుకెళ్ళండి. అలాగే ఇవన్నీ జిరాక్స్ తీసుకుని వెళ్ళండి. ఒక 2 సెట్లు ఒరిజినల్స్ ఉండాలి, 2 సెట్లు జిరాక్స్లు ఉండాలి. ఓకేనా? వాళ్ళు అక్కడికి వెళ్ళిన వెంటనే మీకు ఏంటంటే అప్లికేషన్ ఫామ్ ఇస్తారు. దాంట్లో మీరు చదువుకుంటున్న ఇన్ఫర్మేషన్, అంటే డిగ్రీ కంప్లీట్ అయితే డిగ్రీ, ఆ మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా ఫిలప్ చేసుకుని మీరు ఆ అప్లికేషన్ అక్కడ ఇస్తే కనుక మిమ్మల్ని క్యాంప్లో కాబట్టి ఇది మిమ్మల్ని హాస్పిటల్కి కేకేయడం కానీ, లేకపోతే అక్కడే డాక్టర్ ఉంటే కనుక మిమ్మల్ని చెక్ చేస్తారు. చెక్ చేసిన తర్వాత ఇతనికి పర్సంటేజ్ అనేది అంతా ఫిక్స్ చేసి మీకు ఏం చేస్తారంటే, అయితే మీ ఆధార్ నెంబర్ ద్వారా వెరిఫై చేసుకోవచ్చు. కానీ తెలంగాణ వెబ్సైట్లో చిన్న మార్పులు కూడా వచ్చినాయి. అది కూడా ఈ వీడియో లాస్ట్లో ఉంటుంది, చూడండి అది కూడాను. ఓకేనా? ఏంటంటే మీకు డౌన్లోడ్ అంటే సంవత్సరం పడుతుంది మీకు రావడానికి. ఈ లోపల మీరు స్టేటస్ చూసుకోవాలంటే కనుక మీ ఆధార్ కార్డు కానీ మీ ఇన్ఫర్మేషన్, అంటే మీ పేరు ఇంటి పేరు ఇచ్చేయండి. ఇచ్చిన వెంటనే మీకు ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంటుంది అనమాట. ఆ ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చాను. ఓకే, అదే వెబ్సైట్ ఈ వీడియోలో చివరిలో చూపిస్తాను, అది కూడా చూడండి. ఓకేనా? ఇది ఫస్ట్ మెథడ్ అనమాట. ఏంటి, ఇలాగ క్యాంప్లో పార్టిసిపేట్ చేసి మీరు ఇలా అప్లై చేసుకోవచ్చు. ఓకేనా? మీకు క్యాంప్లో అప్లై చేసిన సర్టిఫికేట్ బాగా లేట్ అయింది అనిపిస్తే కనుక మీరు డైరెక్ట్ గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటుంది కదా, ఏరియాకి వచ్చి హాస్పిటల్కి వెళ్ళండి. గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత వాళ్ళని ఉంటే కనుక అక్కడ సెపరేట్ రూమ్లో పిహెచ్సి సర్టిఫికేట్ల గురించి అలాగే మొత్తం ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఒక రూమ్ ఉంటుంది. సపోజ్ నేను ఎలా తీసుకున్నానో చెప్తాను మీకు ఎగ్జాంపుల్కి. ఓకేనా? నేనేమో వచ్చి పశ్చిమ గోదావరి జిల్లా ఉంటున్నాను. హెడ్ క్వార్టర్ వచ్చి మాకు ఏంటంటే ఏలూరు అనమాట. ఓకేనా? ఏలూరులో నేను గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఏం చేశారంటే ఒక రూమ్ ఉంది. ఆ రూమ్లోకి వెళ్ళి నా ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చేసాను అనమాట. ఎలాగా, ఆధార్ కార్డు జిరాక్స్ సెట్ అనమాట. ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఇవన్నీ ఇన్ఫర్మేషన్ అంతా ఒక జిరాక్స్ తీసి ఇచ్చేసాను. ఇచ్చిన వెంటనే ఆయన ఒక అప్లికేషన్ ఇచ్చారు. అదంతా ఫిలప్ చేసేసాను నీట్గా. ఫిలప్ చేసి ఫోటో దానికి కంటిన్యూ చేసి వాళ్ళకి ఇచ్చిన తర్వాత వాళ్ళు ఒక రోజు కేకేసారు నన్ను. కేకేసినప్పుడు వెళ్ళి నన్ను 2 డాక్టర్స్ చెక్ చేశారు. చెక్ చేసిన తర్వాత పర్సంటేజ్ ఫిక్స్ చేసి సంవత్సరం తర్వాత నాకు సర్టిఫికేట్ ఇచ్చారనమాట. ఇలాగ హాస్పిటల్కి వెళ్ళి చేసుకోవచ్చు మీరు, లేదంటే క్యాంప్లో పార్టిసిపేట్ చేసి కూడా తీసుకోవచ్చు అనమాట. నేనైతే మాత్రం డైరెక్ట్ హాస్పిటల్కి వెళ్ళాను, ఎందుకంటే చాలా ఈజీగా ఉంది అది కొంచెం, అందుకని. ఓకేనా? ఇలా మీకు ఈజీగా అప్లై చేసుకోవచ్చు. ఓకేనా? ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక, మీకు నేను చెప్పింది ఏమైనా అర్థం కాకపోయినా ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక మీరు నా తప్పనిసరిగా కింద కామెంట్ సెక్షన్లో అడగండి, నేను మళ్ళీ రిప్లై ఇస్తాను. ఓకేనా? నెక్స్ట్ కార్తీక్ రెడ్డి అనమాట. ఈయనేమో కాలు మడం ఉంటుంది కదా, మడం పూర్తిగా పని చేయట్లేదు అనమాట. సారీ, ఈయనకి పని చేస్తున్నా లేకపోతే మరి ఎవరికి ఆ ప్రాబ్లం ఉందో తెలియదు, ఆయన మాత్రం అడిగారు. ఓకేనా? ఏంటంటే వాళ్ళు అప్లై చేసుకోవచ్చా లేదా అని అడిగారు ఈయన. అది డాక్టర్లు డిసైడ్ చేస్తారనమాట. అంటే ఫుల్గా మనకి బోన్స్, అంటే ఎముకల డాక్టర్ టెస్ట్ చేస్తారు, లేకపోతే ఏ పార్ట్ అంటే కళ్ళు కనపడకపోతే కళ్ళుకి సంబంధించిన డాక్టర్ టెస్ట్ చేస్తారు. టెస్ట్ చేసిన తర్వాత వాళ్ళు డిసైడ్ చేస్తారనమాట ఈయనకి ఇవ్వచ్చా లేదా, అసలు ఈయనకి కాలు ఎంతవరకు పని చేస్తుంది ఏంటి అనేది. ఎవరికైనా, చాలా మంది పోలియో వచ్చి కాలు పక్కకు వెళ్ళిపోయిన వాళ్ళకి కూడా ఇస్తున్నారు. మరి మీకు పూర్తిగా పని చేయట్లేదని మరి ఎవరికైనా అడుగుతున్నారో తెలియదు, కానీ కాలు పక్కకు వెళ్ళిపోయినట్టు క్లియర్గా విజిబుల్గా కనపడుతుంది. అంటే కాలు మొత్తం బెండ్ అయిపోయిందా,
ఏంటనేది కనపడితే కనుక మీకు ఈజీగా వెంటనే ప్రొవైడ్ చేసే అవకాశం ఉంది. దాంతోపాటు మీకు పెన్షన్ కావాలి అనుకుంటే కనుక ఈ కామెంట్స్లో అది కూడా చెప్తున్నాను. పెన్షన్ కావాలనుకుంటే కనుక ఎండి ఆఫీస్లో అప్లై చేయండి. మీకు అప్లై చేసిన తర్వాత అది కూడా సంవత్సరంన్నర పట్టొచ్చు. నాకైతే కనుక 3 years పట్టింది అనమాట రావడానికి. అంత లేట్ అవుతుంది గవర్నమెంట్లో మాత్రం. ఓకేనా, మీరు ఇలా అప్లై చేసుకుని మీరు పెన్షన్ తీసుకోవచ్చు. అలాగే మీరు కావాలంటే కనుక మీకు ఈజీగా ఇలా అప్లై కూడా చేసుకోవచ్చు. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక మీరు కింద కామెంట్ సెక్షన్లో టైప్ చేయండి. నేను తప్పకుండా మీకు సాయం చేయడానికి నేను ప్రయత్నిస్తాను. ఓకేనా, తెలంగాణ సదరన్ సర్టిఫికేట్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చూద్దాం ఈ వీడియోలో. అది కూడాను ఏంటంటే సైట్లో కొన్ని మార్పులు వచ్చినాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సదరన్ తీసుకుంటే కనుక మీకు ఈజీగా ఆధార్ నెంబర్ కొట్టేస్తే వచ్చేస్తుంది అనమాట. అలా కాకుండా మనకి కావాలనుకుంటే కనుక మనకి తెలంగాణ దాంట్లో మాత్రం చాలా మార్పులు వచ్చినాయి. సపోజ్ మనం చూద్దాం ఏపీది ఓపెన్ చేసి. ఓకేనా, ఆంధ్రప్రదేశ్ దాంట్లో అయితే ఇదిగో సదరం ఐడి, లేకపోతే పెన్షన్ ఐడి, లేదంటే రేషన్ కార్డ్, ఆధార్ కార్డ్, ఈ నెంబర్స్ ఇచ్చేస్తే కనుక మీకు ఈజీగా ఓపెన్ అయిపోతుంది అనమాట. ఓకేనా, ఇలా మీరు సదరన్ సర్టిఫికేట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. కానీ తెలంగాణ దగ్గరికి వచ్చేసరికి ఏమైందంటే మీకు ఇలా ఆధార్ ఆప్షన్ తీసేశారు అనమాట. కంప్లీట్ ఆధార్ నెంబర్ ఇస్తే మీకు ఓపెన్ అవ్వదు అనమాట. మీరు ఏం చేయాలంటే డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి, మండలం సెలెక్ట్ చేసుకోవాలి, విలేజ్ సెలెక్ట్ చేసుకోవాలి, తర్వాత పర్సన్ పేరు, ఎవరు డిజేబుల్ ఉన్నారో వాళ్ళ ఆ ఇన్ఫర్మేషన్ ఫిల్అప్ చేసిన తర్వాత ఇంటి పేరు ఇవ్వండి. ఇచ్చిన తర్వాత మీరు ఎంటర్ ప్రెస్ చేయకండి, ఈ సెర్చ్ అనే బటన్ ప్రెస్ చేయండి. ఓకేనా, ఈ సెర్చ్ అనే బటన్ ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాతే మీకు రిజల్ట్స్ కనపడతాయి అనమాట. ఆ పేరుతో ఎవరెవరు ఉన్నారో ఏంటి అనేది. ఓకేనా, ఫస్ట్ క్యాండిడేట్ ఎవరైతే ఆయన పేరు ఇవ్వాలి. ఆ క్యాండిడేట్ ఎవరైతే వాళ్ళ పేరు ఇవ్వాలి. నెక్స్ట్ ఇంటి పేరు ఇవ్వాలి. ఓకేనా, ఇలా తీసుకోవచ్చు. ఇది కొంచెం కష్టంగా ఉంది అనుకుంటే కనుక మీకు నెక్స్ట్ ఈ URLs అన్ని కింద ఇస్తాను అనమాట. మీరు అక్కడ నుంచి క్లిక్ చేస్తే డైరెక్ట్ ఇలా వెబ్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ నుంచి మీరు ఈజీగా ఉపయోగించుకోవచ్చు. ఓకేనా, మీరు ఇక్కడ ఏం చేయాలంటే ఇందులో డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేయండి. సేమ్ అంతే ఇందులో కూడా. ఓకేనా, మండలం హైదరాబాద్ సెలెక్ట్ చేశాను కదా. ఓకే, ఇందులో కూడా ఏరియా సెలెక్ట్ చేయండి. మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా ప్రొవైడ్ చేసేయండి. ఇదంతా ప్రొవైడ్ చేసి పర్సన్ పేరు మళ్ళీ ఎవరైతే వాళ్ళు, అలాగే ఇంటి పెద్ద ఎవరైతే వాళ్ళ పేరు ఇక్కడ ఇచ్చేసిన తర్వాత సెర్చ్ బటన్ ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన వెంటనే మీకు చాలా రిజల్ట్స్ వస్తాయి. దాని ద్వారా మీకు ఏంటంటే ఈ సదరం ఐడి అనేది ఈజీగా తెలిసిపోతుంది. తెలిసిపోయిన తర్వాత మీరు ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. ఆ సదరం ఐడి తెలిసిన తర్వాత తీసుకొచ్చి ఇందులో సెర్చ్ బటన్లో టైప్ చేసేయండి. టైప్ చేసిన తర్వాత సెర్చ్ అనే బటన్ ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన వెంటనే మీకు ఈజీగా డౌన్లోడ్ అయిపోతుంది. ఓకేనా, ఇలా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక మీరు కింద కామెంట్ సెక్షన్లో టైప్ చేయండి. నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకే, సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్.